శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగాలలో అరుణాచల మాహాత్మ్యమును గురించి దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో వేదాలలోనూ పురాణాలలోనూ అరుణాచలం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు దర్శించుకుందాం. సూర్యుడు నక్షత్రాలు మంటలు కావు. అగ్నిని కేవలం నిప్పు అనుకోవటం మన అజ్ఞానం. అగ్నికి నిర్వచనం ఏంటంటే స్థూలము, సూక్ష్మము, స్థూల సూక్ష్మము అని 3 అర్థాలు ఉన్నాయి. స్థూల రూపంలో అగ్ని పంచభూతాలలో ఒకటి. సూక్ష్మ రూపంలో ఉన్న అగ్ని జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇక 3వది స్థూల సూక్ష్మ రూపంలో ఉన్న అగ్ని యజ్ఞయాగాదులలో దేవతలకు అర్పించు హవిస్సుగా ఆరాధించవలసిన దేవతను ముందుగా అగ్ని రూపంలో ఆవాహన చేస్తారు. జ్ఞానము, ప్రజ్ఞ, ఆత్మవిద్య ఈ 3ంటికి అగ్ని చిహ్నంగా ఉండి వేద పరిజ్ఞానంగా చెప్పబడుతుంది. వేద పరిజ్ఞానంలో ఆత్మ సాక్షాత్కారం కొరకు సాధకుని ఆర్తి అగ్ని రూపంలో భాసిల్లుతుంది. పరబ్రహ్మం యొక్క అన్ని రూపాలను, అన్ని కోణాలను అగ్ని సూచిస్తుంది. భిన్నములైన ఈ అగ్ని రూపాల ఏకత్వమును అగ్నే అగ్నిగా చాటి చెబుతుంది. వేదాలలో అన్నింటికంటే ప్రముఖ స్థానం అగ్ని వహిస్తుంది. ఋగ్వేద, సామవేదాల సంహితలలో మొదటి పదం అగ్ని. యజుర్వేదంలో అగ్నికాండం 4వది. ఇది పూర్తిగా అగ్నికి అంకితం ఇవ్వబడింది. ఋగ్వేద సంహితలో అన్ని జీవాలను కాపాడు శక్తిగాను, అంతర్ముఖంగా ప్రకాశించు సత్యజ్యోతిగాను, ఆధ్యాత్మికతలో వెలిగిపోవు ఆర్తిగాను అగ్నిని మధుచందస్ మహర్షి కీర్తించారు. తర్వాత మంత్రంలో మహర్షి అగ్నిని ఇలా ప్రార్థించారు: బిడ్డలకు తండ్రిలాగా మా క్షేమం కోసం మాతో పాటు ఉండు అని కీర్తించారు. అసలు వేదాలు అగ్నికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాయంటే, పరబ్రహ్మ స్వరూపుడైన అరుణాచలేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిస్తంభంగా ఆవిర్భవించారు. ఆ జ్యోతి స్వరూపము కాలమానములన్నింటినీ అధిగమించి మానవ మేధస్సుకు, బుద్ధికి అతీతంగా నిలిచింది. జ్ఞానాగ్నిగా అవతరించిన పరమేశ్వరుడు అవిద్యను, అజ్ఞానమును నిర్మూలించడానికి ఆవిర్భవించారు. కాబట్టి మొదటిగా వేదముల అగ్నిని కీర్తించడంతో తమ జ్ఞానబోధ ఆరంభించాయి. వేదమంత్రాలు అరుణాచలేశ్వరుని స్వర్గానికి శిఖరముగాను, భూమికి హృదయంగాను, సత్యానికి మూలంగాను, విజ్ఞానగనిగాను, త్రిభువన చక్రవర్తిగాను, జీవజాతులన్నింటికీ పోషణ పదార్థముగాను, యశోకీర్తులకు స్థానముగాను ఆరాధిస్తాయి. మనోవేగమునకు మించిన వేగము గల కాంతి కిరణాలు జీవులలో నిక్షిప్తమై ఉన్నాయి. జనన మరణాల చక్రము నుండి మనలను కాపాడు అగ్నిస్వరూపమైన అరుణాచలేశ్వరుడని కశ్యప మహాముని కీర్తించారు. యజుర్వేదంలో శ్రీరుద్రం ప్రస్తావన ఉంది. అందులో అరుణాచలం రాగి వర్ణంలో ఉంటుందని వర్ణింపబడింది. ఋగ్వేద బ్రాహ్మణంలోనూ, కేనోపనిషత్తులోనూ, భాస్కర సంహితలోనూ అరుణాచల లింగోద్భవం వర్ణింపబడింది. అరుణాచల జ్యోతి యొక్క వైభవం ఉపదేవతలందరినీ నిర్ఘాంతపరిచి బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని అణిచింది. వేద పరిభాషలో అగ్ని అంటే జీవులను ముందుకు తీసుకువెళ్లేదని అర్థం. పరాశర మహర్షి కేవలం అగ్ని గురించి మాత్రమే గానం చేయటం విశేషం. అహంకారంతో ఉన్న సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికర్త అయిన మహావిష్ణువు నిజానికి ఆ జ్యోతిస్తంభానికి వెలుపలలేరు. మాయ వలన తాము అన్యులం అనే భావం వారికి కలిగి పరబ్రహ్మతో ఏకత్వాన్ని గుర్తించలేకపోయారు. అజ్ఞానం వల్ల కలిగిన ఆ ద్వైత భావం వారిరువురి కలహానికి దారితీసింది. సుదీర్ఘమైన వాగ్వివాదం తర్వాత
ఆ కాంతిని కొలవ ప్రయత్నించారు. ఆ కాంతి మూలం చూద్దామని ఒకరు, శిఖరం చూద్దామని ఇంకొకరు బయలుదేరారు. వాళ్ళ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈ ఘట్టం ఋగ్వేద బ్రాహ్మణంలో వివరించబడింది. అరుణాచలం బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని అణచటమే కాక పంచభూతాల అజ్ఞానాన్ని కూడా తొలగించింది. ఉపనిషత్తులలో ప్రముఖ స్థానం వహించు కేనోపనిషత్తు ఈ విషయం తెలియపరుస్తుంది. కేనోపనిషత్తు 3వ భాగంలో అరుణాచలుడు దేవతలకు ప్రత్యక్షమై వారి వెనుక ఉన్న నిజమైన శక్తి ఏమిటో తెలియపరిచారు. దేవ అసుర యుద్ధం గురించి యజుర్వేదంలో ప్రస్తావించబడింది. పురాణములలోనూ, వేదాలలోనూ, ఉపనిషత్తుల్లోనూ అరుణాచల ఆవిర్భావం గురించి ప్రస్తావించిన వ్యాఖ్యానములే కాక ఆ తేజోలింగము నిరాకారముగా అవతరించుట గురించి పురాణాలలో కూడా వర్ణించబడింది. హిందూ ధర్మమును అనుసరించి వేదములు, పురాణములు కూడా దైవదత్తములని, పరమేశ్వరుని అనుగ్రహం వల్ల అర్హులైన వారికి గురు పరంపర ద్వారా సంక్రమించినదని మనకున్న అష్టాదశ పురాణాలు వ్యాస భగవానుని సంకలనమే అని మహాత్ముల ఉవాచ. ఈ విధంగా అరుణాచలం వేదాలలో, పురాణాలలో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇప్పటి వరకు అరుణాచలం యొక్క విశిష్టత వేద పురాణాలలో కూడా ఎంతటి ప్రాముఖ్యతను వహించిందో దర్శించుకున్నాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయ